మిగతా ఇంతకుముందు దోశలు తెచ్చుకున్నప్పుడు దోశలు వేసుకునేకి గంటె తెచ్చుకున్నప్పుడు ఇసొంటిది వచ్చింటుంది. అది కింద గాజులాగా ఉంటుంది. గంటె ఇరిగిపోయినప్పుడు మనం ఏం చేయాలంటే ఇసొంటి కట్టె ఉంటాయి కదా, కంది కట్టె గిట్ట ఏమన్నా కట్టెలు ఇట్లా వేస్ట్గా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఇట్లా పెట్టుకొని గొట్టం ఉన్నది కదా, ఈ గొట్టంలా మనం ఇట్లా శుద్రాయించుకోవాలి. ఇట్లా శుద్రాయించుకున్నాం అనుకో మనకు మంచిగా పనికి వస్తుంది. మంచిగా దోశలు వేసుకోవాలి, చపాతీలు వేసుకోవాలి, అన్నీ వేసుకోవాలి. మీరు ఒకసారి వేస్ట్ ఏమన్నా ఉంటే ఇట్లా పెట్టి చూడండి. నేను ఈ గంటెలని ఫ్లిప్కార్ట్లో తీసుకున్న ప్రోడక్ట్ చాలా బాగుంది. ఇదేంటంటే చపాతీలు తీయడానికి, మళ్ళా చేపల ఫ్రై చేసుకునేకి, ఇది పప్పులు పులుసులు వేసుకునేకి చాలా బాగుంది. చూస్తేనేమో నేను పొయ్యి మీద పెడితే కాలుతుంది అనుకున్నా, ఇది అస్సలు కాలుతలేదు. చాలా మంచిగా ఉంది. ఇదేమో రొట్టెలు తిప్పేయడానికి, ఇంకేమన్నా గట్ల ఏం పనికి బాగున్నది, మంచిగా ఉంది. మీరు కూడా తీసుకుంటే ఫ్లిప్కార్ట్లో తీసుకోండి, బాగుంది. మీషోలో కూడా ఉన్నది చూడండి, అవైలబుల్. పొద్దుగాల అందరు ఏం చేస్తున్నారు? ఓరి చాయ్ తాగుందా అండి? బయట ఎంతగానో చలి పెడుతున్నది. వాయమ్మనే, మీరు తాగాక ఏం చేస్తున్నారు? చాయ్ తాగుదాం, దాన్ని పెట్టిస్తాం. నాకైతే పొద్దుగాల లేచి కసులు నూకాలంటే నాకైతే లేదు. ఇంకేదో చాయ్ పెట్టుకున్నాం, దాన్ని మీరు కూడా తాగిపోతారు. మనం పుట్టినప్పుడు మనల్ని ఎవరు వచ్చి చూసారో మనకు తెలియదు. మనం మరణించాక మనల్ని ఎవరు చూడటానికి వస్తారో కూడా మనకు తెలియదు. కాబట్టి మనం బ్రతికి ఉన్నప్పుడే మనతో ఉన్న వాళ్ళను మనసారా ప్రేమించండి, ఆప్యాయతను పంచండి. జీవితంలో ఒక తలుపు మూసుకుపోతే మరొక తలుపు తెరుచుకుంటుంది. కానీ మనం మూసుకుపోయిన తలుపును వైపే చూస్తూ కుంగిపోతాం తప్ప మన కోసం కొత్తగా తెరుచుకున్న తలుపులను గమనించం. అందుకే జీవితం చాలా విలువైంది. చాలా జాగ్రత్తగా కదిలే కాలాన్ని, పెరిగే వయసుని ఆపడం మన తరమా? కాలాన్ని కాసుల వేటలో కరగనీయకండి. బాధ్యతల బరువుతో వయసును పెంచేసుకోకండి. ఆగని కాలాన్ని, అంతరించే జీవితాన్ని అనునిత్యం ఆనందంగా ఆసొంతంగా ఆస్వాదించండి. జీవితంలో ఒక తలుపు మూసుకుపోతే మరొక తలుపు తెరుచుకుంటుంది. కానీ మన మనసుకు మూసిపోయిన తలుపు నీవు ఎప్పుడు చూసినా నవ్వుతూనే ఉంటావు, నీకేమి సమస్యలు లేవా అని ఎవరైనా నన్ను అడిగితే నేను చెప్పే నా సమాధానం ఒక్కటే: ఈ భూమి మీద జీవితమే శాశ్వతం కాదు. అలాంటిది నీ కష్టాలు ఎలా శాశ్వతం అవుతాయి? ఈ రోజుల్లో కష్టాల గురించి బాధపడితే రేపటి భవిష్యత్తుని కోల్పోతాం మిత్రమా. జీవితం చాలా చిన్నది, అందుకే బ్రతికినంత కాలం నవ్వుతూ బ్రతకాలి. ఈరోజు సంకట చతుర్థి ఉంది. వీలైనంత వరకు మీకు తోచిన వరకు దేవుడికి దీపం అయితే పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈరోజు సంకట చతుర్థి అంటే వినాయకునికి ప్రత్యేకమైన రోజు. మీకు అంతగా కాకపోతే 2 అగరబత్తులన్నా పెట్టండి దేవుని దగ్గర. గణపయ్యకు ఒక్క గరిక పెట్టి, అయ్యా మాకే కష్టాలు లేకుండా చూసుకొని ఆయన, మాకు వీలైనంత వరకు ఇల్లంతా ప్రశాంతంగా ఉండేటట్టు చూసుకొని ఆయన అని మంచిగా మొక్కి అయ్యకు గణపయ్యకు 2 గరికలు పెట్టి మొక్కండి. వీలైనంత వరకు మీ ప్రయత్నం మీరు చేయండి.